వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. బుల్లితెర మీద అదేవిధంగా వెండి తెర మీద కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఒక వెలిగిన వ్యక్తి చైతన్య. అంటే అందరికి తెలియకపోవచ్చు, కానీ డి చైతన్య అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితుడే. అతని నటనతోటి విభిన్నమైన డ్యాన్స్ తోటి కూడా అందరినీ మెప్పించాడు. కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అసూలు పాశాడు. కన్న తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చాడు. అతను నేటికి చనిపోయి కరెక్ట్గా సంవత్సరం రోజులు అవుతుంది. కానీ తల్లిదండ్రులు అతని మీద ప్రేమను తగ్గించకుండా అతని మీద ఉన్న మక్కువతోటి అతను స్మారకంగా ఒక స్మారక చిహ్నాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు చైతన్య చనిపోవడానికి గల కారణాలు, అసలు చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉండేవాడు, చదువుకు ఎంచుకున్న రంగానికి సంబంధం లేకుండా డ్యాన్స్ వైపు ఎందుకు వెళ్ళారో కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి నాన్నగారు సుబ్బారావు గారు అయితే మనతో ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చైతన్య మీ బిడ్డ నిన్నటి మొన్నటి వరకు కూడా డి అంటే చైతన్య, చైతన్య అంటే డి అనే పరిస్థితిలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి సడన్గా మీకు దూరం అవటం. అసలు చైతన్య చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? స్కూలింగు, కాలేజీ, అసలు చదువుకి ఇంజనీరింగ్కి డ్యాన్స్ వైపుకి వెళ్ళడానికి గల కారణం అది. పుట్టింది మాత్రం ఇక్కడేనండి, నేటివ్ ప్లేస్లోనే, ముత్తవరపాలెంలోనే పుట్టాడు తను. కొన్ని కారణాల వల్ల మేము హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చేసి రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాను. తను అక్కడనే స్టడీ చేశాడు. నాగారం అని, కీసర మండలం నాగారం అని చెప్పని అక్కడ తను చేశాడండి. మల్కాజిగిరి మేడ్చల్ డిస్టిక్ నాగారంలో తను స్టడీ చేశాడు. ఎల్కేజీ చదివాడు. తర్వాత ఏసరావు నగర్కి వచ్చేసేసి యూకేజీ నుంచి విజయ హై స్కూల్ అని చెప్పని దాంట్లో చేర్చామండి. తర్వాత 6th 7th క్లాస్కి వచ్చేసరికి సాయి పబ్లిక్ స్కూల్ అని పటాన్చెరులో హాస్టల్లో వేసామండి. ఆ తర్వాత వచ్చేసేసి మళ్ళీ తీసుకొచ్చేసి భాష్యం స్కూల్లో చేర్చానండి. ఏసరావు నగర్ భాష్యం స్కూల్లో చేర్చాను. 10th దాకా తను అక్కడే చదివాడు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి విజయవాడ తీసుకొని పోయి కానూరులో శ్రీ చైతన్య కాలేజీలో వేసామండి. అంటే ఇంజనీరింగ్ అంటే డ్యాన్స్ వైపు అంటే చదువుకుందేమో ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశాడు. అవునండి. కానీ సడన్గా ఒక్కసారిగా తనకి షోలకి డీ షోలు చూడటమును, ఆ డ్యాన్సర్లు పరిచయం అవ్వటం, వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచే తనకి డ్యాన్స్ అంటే మక్కువ అండి. మక్కువని మీరు ప్రోత్సహించారా? లేదండి, ఎప్పుడు చెప్పలేదండి. తను ఏం చేస్తారన్నా ఒక్కడే కొడుకు కదా, ఆయన ఇష్ట ప్రకారం ఆయన చేసుకోమని చెప్పాను. దాంతో ఫ్రెండ్స్ తోటి కలిసి గ్రూప్ తయారు చేసుకొని అక్కడనే ఏసరావు నగర్లో కూడా కొన్ని ప్రోగ్రాంలు చేశాడు. డ్యాన్స్ స్కూల్ పెట్టాడు. ఏసరావు నగర్లో డ్యాన్స్ స్కూల్ పెట్టాడు. తను హ్యాపీగానే ఉన్నాడు అంతవరకు. అక్కడ వరకు ఆడ ఏదో చిన్న ప్రాబ్లమ్స్ చేసుకున్నాడు. ఒక స్కూల్ పెట్టేసేసి తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాడు. ఇంజనీరింగ్కి వెళ్తూ మెకానికల్ ఇంజనీరింగ్ తను చేసింది. ఫస్ట్ ఎంసెట్ 8000 ర్యాంక్ అండి. 8000 ర్యాంకు. తను వచ్చేసేసి ఫస్ట్ కౌన్సిలింగ్లో వరంగల్లో సీట్ వచ్చిందండి. కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది తనకి. అప్పుడు తెలంగాణ గొడవలు ఉన్నాయని చెప్పి సెకండ్ కౌన్సిలింగ్ పెట్టించేసుకొని సెకండ్ ఆప్షన్ తీసుకొని వచ్చేసి మొయినాబాదు కాలేజీలో JB8 కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడండి. డి వైపు అంటే ముఖ్యంగా డ్యాన్స్ షోస్ వైపు రావటం, దాంట్లోనే ఎదగటం, దాంట్లోనే పేరు రావటం కూడా అవునండి. చాలా బాగా చనిపోయే ముందు వరకు కూడా డ్యాన్స్ మీదే. అవునండి. తను చనిపోయే ముందు కొన్ని గంటల ముందు కూడా అతను ఒక ప్రైజ్ కూడా తీసుకోవడం. అవునండి. నెల్లూరులో వచ్చేసేసి అనిల్ కుమార్ యాదవ్ ఎక్స్ మినిస్టర్ ద్వారా తీసుకున్నాడండి, అవార్డు తీసుకున్నారు. కళారత్న అనేది అవార్డు ఇచ్చారు. తను తీసుకున్నాడు. దాని గురించే వస్తున్నా అన్నాడు. కాకపోతే తను తీసుకునే ముందు రోజు కూడా మాట్లాడాడు. చనిపోయే కొన్ని అరగంట ముందు కూడా మాట్లాడాడు. కానీ ఎప్పుడు ఏ బాధ వ్యక్తపరచలేదు. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏమీ చెప్పలేదు మాకు తల్లిదండ్రులు ఇద్దరికి. వాళ్ళ తల్లితోటి ఎక్కువ క్లోజ్ ఉంటాడు. ఇంకా బాగా క్లోజ్ వాళ్ళ సిస్టర్ తోటి ఎక్కువ ఉంటుంది. తనకి ఏమైనా చిన్న డబ్బులు అవసరాలు పడితే తనే సర్దేది. తల్లి ఎక్కువ అమౌంట్ అవసరం అయితే నాకు చెప్పి నా ద్వారా ఇప్పించేది తనకి. కాదు అంటే ఒక మనిషి చనిపోవటం, ముఖ్యంగా సూసైడ్ చేసుకొని చనిపోవటం అంటే ఎంతో బాధ అనుభవించి ఎంతో కాలంగా. అవునండి. తను ఏదో డిప్రెషన్లో ఉన్నాడు. వ్యక్తపరచడం కానీ స్నేహితులకు తెలియజేయడం, కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏం చేయలేదండి. ఎవరితోటి చేయలేదు. ఒక 1 వీక్ నుంచి మాత్రం ఫ్రెండ్స్ దగ్గర ఏదో స్తబ్దుగా ఉన్నాడు. మీరు బాగున్నారా, బాగా ఎదగండి, అది ఇది అని చెప్పుకుంటూ వచ్చాడట తోటి కొరియోగ్రాఫర్లకి. అంతేగాని మీకైతే మీ దృష్టికి అస్సలు ఏమీ చెప్పలేదండి. అంటే మీ దగ్గర కలిసినప్పుడు కానీ ఎప్పుడు తను చనిపోయే ముందు ఈవెంట్లో డి షోలో ఏం చెప్పాడంటే, పండు మాస్టరు తండ్రి గురించి ఒక సాంగ్ చేసినప్పుడు
నా నాన్న కూడా ఇంత ఇబ్బంది పెట్టాను కదా అని చెప్పని కొద్దిగా బాధపడ్డాడు. అంటే మీ తల్లిదండ్రులని మిమ్మల్ని బాధ పెట్టామని చెప్పేసి అతను చైతన్య ఫీల్ అవును, అయ్యాడు. నా తండ్రికి సారీ చెప్పాలని చెప్పాడండి, స్టేజ్ మీదనే చెప్పుకున్నాడు తను. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు ఇంకేమంటామంటే కొద్దిగా బాధ, ఎందుకు చెప్పారు ఆ విధంగా అంటే, ఏదో నాకు చెప్పాలనిపించింది నాన్న చెప్పానని చెప్పాడండి, అంతే. ఏ బాధ చెప్పలేదు మాకు. తను ఎప్పుడు ఆర్థికంగా అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం కూడా లేదండి. తను ఎంతో కొంత, మేము బాగా స్తోమత లేకపోయినా మా గురించి ఆయనకి ఏం సాయం కావాలో ఆ సాయం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాడు. ఒకరికంటే తక్కువ ఎప్పుడు చూడలేదు, తనకి ఇబ్బంది పడుతూ చూడలేదు. వెహికల్ కావాలంటే వెహికల్ తీసి ఇచ్చాము, మా డబ్బులు పెట్టే. తనకి డ్యాన్స్ ఫైనల్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ అంతకుముందు ఇయర్ ఫైనల్స్కి వచ్చాడండి. అప్పుడు అమౌంట్ కావాలంటే, కాస్త అమౌంట్ కావాలంటే ఒక 3,60,000 ఒకటే రోజు తీసుకెళ్ళాడు, ఖర్చు పెట్టుకున్నాడు. దాంట్లో సక్సెస్ కాలేకపోయాడు ఆ రోజు సంవత్సరం. కానీ ఇబ్బంది ఉన్నదే ఎప్పుడు చెప్పడు, ఎప్పుడు జోవేలుగా ఉండేవాడు. ఎంత కష్టం వచ్చినా తను మనసులో పెట్టుకునేవాడు, కానీ నవ్వుతూ బతుకుతూ ఉండేవాడు. ఒక 2-3 మంత్స్ ముందు మా పాపది మ్యారేజ్ అయితే మ్యారేజ్కి వచ్చాడు. తనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక ఈవెంట్ లాగా చేసుకొని తను అందరినీ సంతోషపరిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మార్చి 17 నైట్కి వచ్చి ఇంటి దగ్గర కనపడి, వైజాగ్ వెళ్తున్నాను అమ్మ, బర్త్డే ఉంది కదా అని చెప్పని కలిసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ పోవటం మేము చనిపోయిన దాకా చూడలేదు తన్ని. వైజాగ్ నుంచి నెల్లూరు ఈవెంట్ అది అవార్డు ఇస్తున్నారు, నేను వెళ్ళేసి ఇంటికి వస్తాను అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాడు. అక్కడ పోయి కూడా మాట్లాడాడు. చనిపోయే ముందు 1-2 గంటల ముందు కూడా మాట్లాడాడు కానీ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని ఏమీ చెప్పలేదు తను ఏదో చెప్పాడు కానీ అసలైన ప్రాబ్లం అది కాదు. అది ఏది ఉన్నదో నాకైతే తెలియదు. అంటే మనీ ప్రాబ్లం అయితే అంత ఫేస్ చేయాల్సినంత అవసరం లేదు తనకి. మీరు చెప్పే ప్రకారం యువకుడు అంటే వివాహకానుడు ఏదైనా లవ్ ఎఫ్ఐఆర్ కానీ అది నాకు తెలియదండి, కానీ మరి ఇంకేదన్నా వేరే కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ లవ్ చేసి అంటే అంతకుముందు ఒకసారి చేశాడండి, ఇంజనీరింగ్ చేసేటప్పుడు చేశాడు. ఆ అమ్మాయి ఈయన ఇంకా స్థిరపడలేదని చెప్పని వాళ్ళ బంధువులు ఎవరు ఉంటే గవర్నమెంట్ జాబ్ వచ్చుంటే ఆ అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు వేరే మ్యారేజ్ చేస్తామంటే ఆయనే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా అమ్మాయితో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు చేసుకున్న సంతోషంగానే ఉన్నారు అనుకుని. నేను కూడా సెటిల్ కాలేదు కదా, అందుకనే నేను తను చేసుకుని ఏం తాగలను, సెటిల్ అయిన తర్వాత ఆయన చేసేవాడిని అంటే అప్పుడు దాకా వాళ్ళు ఓపిక పట్టలేదు. తల్లిదండ్రులు పెళ్లి చేసేసారు, అయిపోయింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఈయన సంతోషంగానే ఉన్నారు. అంటే కొంతమంది చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. కానీ మీరు ఊహించుండరు చైతన్య ఈ స్థాయికి వెళ్తాడు, ఇంత మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పేసి. అసలు నాకు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చైతన్య అంత పెద్ద మంచి పేరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి. ఈ లాస్ట్ D10కి వచ్చేటప్పటికి అసలు మామూలుగా ఫీల్ కాలేదు. మా బంధువులు కానీ అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు, ఏదో డ్యాన్స్ అని చెప్పని అనుకున్నారు. కానీ తనకు వచ్చిన పాపులారిటీ ఈ జబర్దస్త్లో రావటం, ఈటీవీ ద్వారానే ఎదిగాడుతాను. ఈ ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత అందరూ మెచ్చుకున్నారు. అందరూ చాలా పైకి పోతున్నాళ్ళు, బాగా వృద్ధిలోకి వస్తున్నాడు అనుకున్నారు. కానీ తర్వాత అనుకోకుండా ఈ సంఘటన జరిగిపోయింది. జరిగిన సంఘటన బాధాకరమైన విషయం. ఇప్పటికీ తల్లిదండ్రులుగా మీకైతే బాధ చెప్పలేని బాధ. మీరు ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు? ఉన్నది ఒకడే కొడుకండి, అంటే నేను ఎక్కువ ఫీల్ కాలేదండి. ఎందుకంటే ఆ తోటి డాన్సర్లు వాళ్ళు చేసిన, తను చేసిన సహాయం, వాళ్ళతోటి ఉండే విధానం చూసి వాళ్ళంతా వచ్చిన తర్వాత అవి రేపు చనిపోయినా ఒక 10 మంది వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు చాలు, అంతకంటే సంతోషం. నేను కూడా ఫీల్ కాలేదండి ఎక్కువ. బాధపడటం వాస్తవంగానే ఉన్నది ఒక్కడే కొడుకని. వీళ్ళందరినీ చూసిన తర్వాత హ్యాపీగానే ఫీల్ అయ్యాను. పోతూ ఎవరు సంపాదించి ఎత్తుకుపోయేది లేదు, 10 మంది మనుషులను సంపాదించుకొని పోయిండు వెనకాలని చెప్పని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆ రోజు వరకు అంటే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా వాళ్ళ సిస్టర్ తోటి అల్లతోటి ఎక్కువ ఎఫెక్షన్ ఎక్కువ వాళ్ళ సిస్టర్ తోటి ఉండేదండి. వాళ్ళ అమ్మకు కూడా కొన్ని బాధలు చెప్పుకునేవాడు. మెయిన్ బాధలు ఏదైనా డబ్బులు ఆర్థిక సహాయం ఎక్కువ కావాలంటే వాళ్ళ మమ్మీకి చెప్పేవాడు. చిన్న సహాయం మాత్రం వాళ్ళ చెల్లెలకు చెప్పేవాడు. ఆమె జాబ్ చేస్తూ ఉండేది, ఆమె ఆర్థిక సహాయం చేసుకుంటూ వచ్చింది. తను చనిపోయినంత వరకు ఆమె హెల్ప్ చేసుకుంటూ వచ్చింది. ఆమె పెళ్ళికి మాత్రం ఆయన దగ్గర సాయం చేశాడు. డబ్బు రూపాయన ఏం చేయలేదండి, ఈవెంట్ రూపంలో బాగా తోడ్పాటు అందించాడు. అంతకంటే అంటే అతను చనిపోయే ముందు కూడా వీడియోలో చెప్పింది ఏంటంటే, నా అలాగా ఇబ్బంది పడొద్దు, అంటే దీంట్లో ఎదుగుతాము, పేరైతే వస్తుంది కానీ ఆర్థిక ఎదగలే అంటే అన్న ఉద్దేశంతో ఒక ఈవెంట్ చేసేటప్పుడు షో చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్కి వీళ్ళు పెట్టుకునే అమౌంట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ అమౌంట్ తను బేర్ చేసుకోవాల్సి వచ్చేది ఎప్పుడు. ఎందుకంటే ఒక 20 మందిని ఎప్పుడు తను ఒక రూమ్లో పెట్టి డ్యాన్స్ నేర్పించుకుంటూ వాళ్ళకి
ఫుడ్ అవి పెట్టుకోవాలి, రూమ్ రెంట్లు కట్టుకోవాలి, అవన్నీ చేసుకుంటావు. అంటే ఇతనే కాదండి, ప్రతి డ్యాన్సర్ అదే పని చేస్తాడు. ప్రతి డ్యాన్సర్కి ఆ డ్యాన్సులు వచ్చే డబ్బులు సరిపోవండి, ఆ ఈవెంట్లో వచ్చే డబ్బు సరిపోదు. వాళ్ళు ఈటీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, మలిమాల వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోవండి. వాళ్ళు ఇద్దరిని పెట్టుకోమంటే వీళ్ళు నలుగురు ఐదుగురిని పెట్టుకుంటారు. బాగా రావటానికి, ఆ పాట బాగా రావటానికి ఈ వీళ్ళు డబ్బులు తీసుకొని పోయి ఎక్కడెక్కడ అందరూ కొంత గొప్ప అప్పులు చేసే చేస్తున్నారు. చేసినంత వరకు వాళ్ళు కూడా మాస్టర్లను కూడా అడిగినా నేను, జడ్జీలను కూడా, ఏందండి వీళ్ళ పరిస్థితి అంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోవండి, ఎవరో ఒకరు చేస్తుంటాం, ఆర్థిక సాయం చేస్తుంటాం అని చెప్పారు. ఇప్పుడు మా ఊరు చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక సంతాప సభ పెట్టారండి, అక్కడికి తీసుకెళ్ళారు మమ్మల్ని. వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది అది. అంటే ఈ చైతన్య చనిపోయిన తర్వాత అతను రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఇప్పటికి అంటే ఈ సంవత్సర కాలంలో కొంతమందికైనా అంటే ఇప్పుడు గతంలో వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు పునరావృతం కాకుండా ఆ సమస్యల పరిష్కారం విధంగా ఏదైనా రేట్లు అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం పెరగడం కానీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా వాళ్ళని ఆదరించడం కానీ ఏమైనా జరిగిందా? నేను అసలు ఎవరితోటి ఏమీ మాట్లాడలేదండి ఇంతవరకు. మా పాప మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది. తను చనిపోయేటప్పటికి 3rd మంత్. అక్కడి నుంచి ఆ కార్యక్రమాలు చూసుకోవడం సరిపోయింది. మా పాప లవ్ మ్యారేజ్ చేసుకున్నది హైదరాబాద్ అతన్ని. వాళ్ళిద్దరు జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కలిసిపోయారు. నేను కూడా అంత ఫీల్ కాలేదు, అందరూ హ్యాపీగానే ఉన్నాము. తను సూసైడ్ చేసుకున్నాడు, అయిపోయింది. ఇంకా ఆమె కార్యక్రమాలు చూడటమే సరిపోయింది మాకు. మ్యారేజ్ కూడా దగ్గరుండి లవ్ మ్యారేజ్ అయినా కూడా ప్రోత్సహించి చేశాడండి, తనే చేశాడు. ఆమె ఏం చేస్తానంటే, అది చేయండి నాన్న, ఇబ్బంది లేదు, ఆమెకి తెలియదు మనకేం తెలుసు అన్నట్టు మాట్లాడండి. చైతన్య చనిపోయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడికి రావడం జరిగిందో చనిపోయినప్పుడు, లేకపోతే తోటి డాన్సర్లు కానీ, లేకపోతే వాళ్ళ జడ్జెస్ కానీ, లేకపోతే ఆర్గనైజర్స్ కానీ ఎవరిని మిమ్మల్ని కలవటం కానీ, ఏదన్నా సలహాలు కానీ తీసుకోవటం కానీ, లేకపోతే మీకు ఏదైనా సహాయం? లేదండి, ఏ సహాయం ఎవ్వరూ అందిలేదు. మాకు అంత సహాయ సహకారం అందుకోవాల్సిన అవసరం లేదు. నాకు కాస్త గొప్ప కొంత పొలం ఉన్నది, కొంత సంపాదించుకుంటాను, రియల్ ఎస్టేట్ చేస్తాను కాబట్టి కుటుంబానికి సమస్య అయితే ఏమీ లేదు. వాళ్ళు కూడా ఎవరు ఏమీ చేయలేదండి, ఊరికి పరామర్శించి మాత్రం పోయారు వచ్చేసి. అక్కడ వాళ్ళు సంతాప సభ ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే డ్యాన్స్ మాస్టర్లు అందరు కలిసేసి, పండు మాస్టరు, మనోజ్ మాస్టరు, వీళ్ళ పేర్లు సరిగా నాకు కూడా సరిగ్గా తెలియదండి, చిట్టి మాస్టరు, ఆ డీలో కంటెస్ట్ చేసే అందరూ కలిసేసి ఒక కార్యక్రమం పెట్టారు. అక్కడ పిలిచారు నన్ను. శేఖర్ మాస్టర్ వచ్చాడు, ప్రదీప్ వచ్చాడు, హనీ మాస్టర్ వచ్చింది, ఆది గారు వచ్చారు. వీళ్ళందరూ కలిసేసి కొద్దిసేపు మాట్లాడారు. తను మంచోడు వ్యక్తి, చెప్పలేదు మాకు సమస్య, మాకు కూడా చెప్పలేదు, మీకు చెప్పలేదని అడిగారు. మాకు ఏం చెప్పలేదండి అన్నాము. జోవియల్గా ఉండేవాడు, అందరిని కాస్త కూస్త కలుపుకొని తిరిగేవాడు, కొంతమందికి అందరికి కొద్ది గొప్ప సహాయం చేసి ఉన్నాడే కానీ ఎవరి దగ్గర ఆశించలేదని మాత్రం చెప్పారండి. అదొకటి సంతోషకరమైన విషయం. చనిపోయినా కూడా ఆ తర్వాత ఎవరు వచ్చి మమ్మల్ని ప్రెజర్ చేయలేదు, ఏదైనా అమౌంట్లు కావాలని చెప్పని ఎవరు అడగలేదు. వాళ్ళే చెప్పారు, ఏదైనా ఉంటే మీరు కామ్గా ఉండండి అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆర్థిక సమస్యలు అయితే అతను చెప్పిన విధంగా ఆర్థిక సమస్యలు అయితే కాదు, మరేదో కారణం ఉండొచ్చు, అది మీకు తెలియకుండా. తెలియదండి, నాకు తెలియదు. కానీ ఏం జరిగినా వైజాగ్ నుంచి ఆ ఈవెంట్లో ప్రాబ్లం ఉందండి, అదొక్కటి తెలుసు. తను సౌమ్యుడండి మనిషి, ఎక్కువ తొందరపడి గొడవలు పోయే మనిషి కాదు, ఎప్పుడు నవ్వుకుంటూ తిరిగేవాడు జోవియల్గానే. తనకు సమస్య ఉన్నా బయట ఎవరికి చెప్పడు, తన మనసులో పెట్టుకుంటాడు. చిన్నప్పటి నుంచి అది అలవాటు అండి, నాకు అదే అలవాటు, తనకు కూడా అదే అలవాటు. ఒక తండ్రిగా అతను స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా, లేకపోతే అతన్ని ప్రశంసిస్తున్నప్పుడల్లా ఒక తండ్రిగా మీరు ఏ విధంగా ఫీల్? చాలా గర్వపడేవాడిని, దాంట్లో డౌటే లేదు. చాలా సంతోషించేవాడిని. చాలు 10 మందికి చెప్పుకోవడానికి కాదు, ఎదుగుతున్నాడు తను, ఇంకా చాలా ఎదగాలి, నాకు కూడా దగ్గర సాయం చేస్తాను. కొంతమంది నిర్మాతలు తెలుసండి, తీసుకొని పోయి పరిచయం చేద్దాం అనుకునే లోపల ఇది జరిగింది. సరే, బిడ్డల మీద తల్లిదండ్రుల ప్రేమకి హద్దులనేవి ఉండవు, కానీ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న మన స్మారక చిహ్నం హద్దులు ఏర్పాటు చేసుకొని ఒక గుర్తుగా అసలు కారణం దీనికి గుర్తు కూడా కాదండి. తను ఇప్పుడు మాకున్నది ఒక పాప, ఒక బాబు పెద్దవాడు, పాప చిన్నది. పాపకు ఇవ్వాల్సిన అమౌంటు, ఆమెకు పెళ్ళికి కావాల్సిన ఆమె దగ్గర ఒక 3 భాగాలు చేసుకున్నాం మేము ముగ్గురు కలిసి. కొడుకు ఒక భాగం, కూతురుకు ఒక భాగం, మాకు ఒక భాగం అని చెప్పని భాగాలు చేసామండి. ఒక 10 ఎకరాల పొలం ఉంటాను, తలా ఒక 8 ఎకరాల లెక్క డివైడ్ చేసుకొని పంచుకుందాం అనుకున్నాం. పాపకి ఇవ్వాల్సింది ఇచ్చేసాము, ఆమె పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఈయనది కూడా ఏమన్నా ఇబ్బందులు, నీ పేరు మీద రాసేస్తామా, రిజిస్ట్రేషన్ చేస్తామంటే చనిపోయి ముందు రోజు కూడా అడిగింది మా వాళ్ళ అమ్మ. ఈవెంట్కి వచ్చినప్పుడు ఏమైనా బాధలు ఉంటే నీ పొలం నీ పేరు మీద రాసేస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాం, నీ తిప్పల్లో పడు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకో, ఏదైనా ఎదుగు, ఈవెంట్లే చేసుకుంటూ ఉండని ఆమె సలహా ఇచ్చింది. బాగా నచ్చింది వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అప్పుడు ఈవెంట్ చేయటం. తను
ఇవే చేసుకో నాన్న పెట్టుకో అంటే సరే నేను నీ దగ్గరికి వచ్చి ఉంటాను అమ్మ మీద ఒకటే ఉంటాను ఇంకెవరు లేరు కదా చెల్లిపోయింది కదా అని చెప్పుకుంటూ వచ్చాడండి. అదొకటి మాత్రం తెలుసు నాకు. జరిగిన సంఘటన మొత్తం దృష్టిలో పెట్టుకొని మీలాంటి అబ్బాయికి అంటే ముఖ్యంగా డ్యాన్స్ రంగంలో లేకపోతే ఇట్లా కళారంగం వైపు అడుగులు వేస్తూ నానా అవస్థలు పడుతూ ఆర్థికంగా చితికిపోతున్న వారికి ఒక తల్లిదండ్రులుగా మీ సైడ్ నుంచి ఇచ్చే సలహా ఏదైనా ఉందా? ఏం లేదండి, ఏదున్న సమస్య తల్లిదండ్రులకు చెప్పుకోండి, సాధ్యమైనంత వరకు తీరుస్తారు. లేకపోతే తీర్చలేకపోతే ఇది కాదమ్మా ఇది వేరే పద్ధతిలో పోండి అని చెప్తారు. కానీ ఈ విధంగా పిల్లల్ని చనిపోవడానికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఎదుగుతుంటే అంత స్ట్రైట్గా పేరెంట్స్ నుంచి పిల్లలకి అంటే సూసైడ్ దాకా వెళ్తున్నారంటే ఇంక లేదు, నెక్స్ట్ జీవితం లేదు. లేదు. కాకపోతే మీరు అనుభవించిన బాధ అయితే మీ బిడ్డలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులుగా ఎవరూ ఇలా చేయకూడదు. ఏదన్నా కాస్త ఇబ్బంది ఉంటే మా మా చైతన్య తండ్రిగా నాకు కూడా తోసిన సాయం చేస్తాను. ఎప్పుడు వచ్చినా సరే ఆ డ్యాన్సర్లకి ఏ ప్రోత్సాహం కావాలన్నా నేను అందిస్తానండి. వాళ్ళకి మాత్రం ఎప్పుడు వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే నాకు తగ్గ సాయం చేస్తాము. ఇది కూడా కట్టేయటం ఏంటంటే దీని తర్వాత అనాథ పిల్లలు కాస్త ఏదైనా చేద్దాం, సేవ చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో కట్టించామండి. ట్రస్ట్ లాగా పెట్టేసేసి ఇది చేద్దామని ప్రయత్నంలో ఉన్నాం మేము. మొత్తానికైతే బిడ్డగా తనైతే మాకు అన్యాయం చేశాడు, కానీ అతనుకు కళ వైపు ఉన్న ఇంట్రెస్ట్ తోటి అతను ఆ వైపు వెళ్ళి అతనుకున్న ఆర్థిక ఇబ్బందులు లేకపోతే మరేదో కారణాల వల్ల అతనైతే మాకైతే దూరం అయ్యాడు. కానీ బిడ్డ మీద అయితే మాకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అతను స్మారకంగా ఏర్పాటు చేసుకున్న ఈ స్మారక చిహ్నంతో పాటు మా బిడ్డలాగే కళల వైపు మొగ్గు చూపుతూ ఇబ్బందులు పడుతున్న వారికి నా చేతనైతే సహాయం అయితే నేను చేస్తాను. ఎవరూ కూడా ఆత్మహత్యకు ప్రోత్సహించవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పేసి అయితే ఒక తండ్రిగా అయితే సలహా ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.